రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ శనివారం తెలంగాణ బంద్ నిర్వహించింది. ఈ బంద్కు ముఖ్య అతిథిగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు హాజరై భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హనుమాన్ ఆలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే జీఎస్ఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల కొరకు సర్వే నిర్వహించి శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఆర్డినెన్స్ను గవర్నర్కు పంపించడం జరిగిందన్నారు. గవర్నర్ ఆర్డినెన్స్ను ఎటు తేల్చకుండా పెండింగ్లో పెట్టారన్నారు. దీనికంతటికీ ముఖ్య కారణం కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని విమర్శించారు. కోర్టుల మీద గౌరవం, నమ్మకం ఉందని బీసీలందరూ ఏకమై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. మేము చిత్తశుద్ధితో 42% బీసీలకు బిల్లు కావాలని జీవో తీశాం. అదేవిధంగా ఆర్డినెన్స్ కూడా గవర్నర్ కొరకు పంపితే గవర్నర్తోని ఈరోజు బీజేపీ మోడీ ఒత్తిడి తెచ్చి సంతకం చేయనివ్వలేదు. చిత్తశుద్ధితో సంవత్సరం కాలం పాటు 1,00,000 మందితో సర్వే జరిపి ఈరోజు బిల్లు పెడితే అడ్డుకొని ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో మేము కూడా మద్దతు తెలుపుతున్నామని చెప్పి ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మోడీ పార్లమెంట్ క్యాబినెట్ ఆమోదం తెలిపి పార్లమెంట్లో బిల్లు ఆమోదం తెలిపి 42% మీరు అమలు చేయాలి. మోడీ అమలు చేశారు. ఇది 42% బీసీలంతా కాంగ్రెస్ పార్టీకి ఏకమవుతున్నారనే ఆలోచనతో మోడీ కూడా నువ్వు మరి ప్రకటన చేశావు. నీ ప్రకటన వరకే పరిమితం కాదు. తెలంగాణ రాష్ట్రం ఏదైతే మీకు తీర్మానం చేసి డెలిగేట్ కమిటీ వేసి పంపిందో దాన్ని ఆమోదం తెలుపు, రాష్ట్రపతి ముద్ర వేయించు, గవర్నర్తో సంతకం పెట్టు, ఆ జీవోను అమలు చేయి. ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే మేమొక్కటే మీ మీడియా ద్వారా మా ముఖ్యమంత్రి గారు మేమందరం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉన్నది. మా మహేష్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు క్యాబినెట్ మొత్తం కూడా 42% బీసీలకు సర్పంచ్ ఎన్నికల్లో, అదేవిధంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో 42% బీసీలకు జనరల్ అయిన బీసీలకు టికెట్ ఇచ్చి తీరుతామని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కనుక ఈరోజు మీకు ఆ అవకాశం ఇవ్వకుండా అధికారం మీరు కుర్చీలో కూర్చున్నారు. ఆ కూర్చున్నటువంటి విలువను కాపాడుకొని బీసీలకు ఈరోజు 42% బిల్లును ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ ద్వారా జీవో తేవాలని ఈరోజు బీసీలు చేసేటువంటి సంపడ్డ వర్గం ఈరోజు ఈ వేదిక ద్వారా నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 42% బీసీ రిజర్వేషన్ల హైకోర్టులో స్టేకు నిరసనగా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు భూపాలపల్లి పట్టణంలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. ఈ బంద్లో ప్రత్యక్షంగా పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే గారికి బీసీ జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజులలో 42% రిజర్వేషన్ సాధించేంత వరకు మా బీసీ సంఘాలు పోరాటం చేయాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ యొక్క బంద్లో పాల్గొన్న అన్ని రాజకీయ పార్టీలకు, అదేవిధంగా ప్రజా సంఘాలకు, అదేవిధంగా బీసీ సంఘాలకు, వ్యాపార వాణిజ్య సంఘాలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ రానున్న రోజుల్లో కూడా మీ మద్దతు మాకు బాగా అవసరం తెలియజేస్తూ తప్పకుండా 42% రిజర్వేషన్ పోరాట దిశగా అందరూ ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నాం.